మనవరాలు జున్ను అడిగిందమ్మా, ఇవాళ జున్ను చేస్తున్నాను. 1 లీటర్ పాలు, 100 గ్రాముల బెల్లము, ఇలాచీ పౌడర్, ఓ ప్యాకెట్ జున్ను పొడి, ఈ మిరియాల పొడి. ఇప్పుడు కలుపుకుందాం. పాలు మరగబెట్టినవి అవి పచ్చి పాలే పోయాలి. పాలలో అసలు నీళ్ళు సుక్క కూడా కలపకూడదు. ఈ పాల పొడి అన్నీ ఒకసారి వేసుకోవాలమ్మ. జొన్న పొడి, మిరియాల పొడి, మిరియాల సొంటి కలిపిన పొడి, ఇలాచీ పౌడర్, ఇది బెల్లం. మామూలుగా అయితే గేదెలది అయితే ఇంకా బాగుంటుందమ్మా. మరి పిల్లలు అడిగినప్పుడు రెడీమేడ్గా తెచ్చి చేస్తున్నాను. ఈసారి గేదెల పాలు తెచ్చినప్పుడు చేసి చూపిస్తాను. ఇట్లా కలుపుకోవాలి, ఏమి లేకోకుండా శుభ్రంగా. బెల్లం పొలుగు తగల కూడా కలిపేసేయాలి. 100 గ్రాముల బెల్లం పట్టిద్దాము. బెల్లం ముక్కలు లేకుండా శుభ్రం కలిపేసానమ్మా. ఇప్పుడు మూత పెట్టుకుని నీళ్ళు పెట్టుకున్నాను, పొయ్యి మీద పెట్టేసేస్తాను. పెట్టుకుని అందులో నీళ్ళు ఇది సరిపడా వేయాలి. కొంచెం తగ్గించాలి, ఎక్కువైనాయి. ఆ గిన్నెని బట్టి బరువుని బట్టి ఆ నీళ్ళలో ఆనాలి. గిన్నె అన్నాక పెడితే అరగంట ఉడకాలమ్మ. ఇక తీసేమ్మ, ఉడికింది. చల్లన్నాక ఫ్రిడ్జ్లో పెడితే ఇంక చాలా బాగుంటుంది. చల్లన్న తింటే బాగుంటుంది జున్ను. ఇక రెడీ అయిపోయిందమ్మా. 5 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. అదే మామూలు గేదె పాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు. ఇప్పుడు ఇది గట్టికి వచ్చింది. హ్యాపీ బర్త్డే టు యు. మా బాబు కేక్ లాగా అనిపిస్తుంది చూడండి. అదే కేక్ లాగా గట్టికి వచ్చింది. కావాల్సిన సైజులో కట్ చేసుకుని తినచ్చు. చూడండి వచ్చింది.